Hello my dear students, welcome you all. Sunita Williams is going to return to earth on March 19th, 2025. Last year, అంటే 2024 June 14th, 2024 June 6th, 2024 June 6th నా స్టార్ లైనర్ అనే వాహక నౌక ద్వారా అంతరిక్ష ఐఎస్ఎస్కి వెళ్ళినటువంటి స్టార్ లైనర్ అనే వాహక నౌక ద్వారా లాంచింగ్ వెహికల్ ద్వారా బోయింగ్ కంపెనీకి చెందినటువంటి స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన ఐఎస్ఎస్కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ స్టార్ లైనర్ అనేటువంటి వాహక నౌక బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసినటువంటి వాహక నౌక. ఇక్కడ టెక్నికల్ డీటెయిల్స్ జాగ్రత్తగా వినండి. So the Starliner is a cryogenic launching vehicle. Starliner is a cryogenic launching vehicle. So reusable cryogenic launching vehicle అనేటువంటి ఈ Starlinerలో హీలియం యొక్క లీకేజ్ సంభవించింది. లీకేజ్ ఆఫ్ హీలియం. సో హీలియం లీకేజ్కి దీనికి సంబంధం ఏంటంటే యాక్చువల్గా ఫ్యూయల్ ఏముంటుంది క్రయోజెనిక్ ఇంజన్స్లో? ద ఫ్యూయల్ ఇన్ క్రయోజెనిక్ ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ హైడ్రోజన్. మరి హీలియం ఎందుకు నింపుతూ వచ్చారంటే, సో ఎప్పుడైతే ఇంధనం ఖాళీ అయిపోతూ ఉంటుందో, ఇంధనం ఖాళీ అయిపోయినప్పుడు దాంట్లోకి ఇనర్ట్ గ్యాస్ అయినటువంటి హీలియం నింపుతూ ఉంటారు అనమాట. సో ఎంత మేరకు అయితే ఫ్యూయల్ కంప్లీట్ అవుతుంటుందో కంప్లీట్ అయిన మేరకు దే ట్రై టు ఫిల్ విత్ ద ఫ్యూయల్ కాల్డ్ యాజ్ హీలియం. ఇనర్ట్ గ్యాస్ అయినటువంటి హీలియంను పంపిస్తారు. అయితే ఆ హీలియంలో లీకేజీలు గమనించారు. ఎప్పుడైతే హీలియంలో లీకేజీలు సంభవించినాయో దే కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ద రిటర్న్ జర్నీ ఆఫ్ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్. సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ అనేటువంటి వ్యోమగామి ఇద్దరు అంతరిక్షంలోకి స్టార్ లైనర్ అనేటువంటి వాహక నౌక ద్వారా దే వెంట్ ఇన్ టు ద స్పేస్ త్రూ ద లాంచింగ్ వెహికల్ కాల్డ్ స్టార్ లైనర్ ఆన్ June 6th, 2024. ఆన్ June 6th, 2024 యాక్చువల్గా వెంటనే రావాల్సి ఉంది, కానీ ఈ రిటర్న్ వచ్చేటప్పుడు స్టార్ లైనర్లో ఉన్నటువంటి హీలియం లీకేజీని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు కల్పనా చావ్లా ఉదంతం లాంటివి జరగకుండా ఉండటం కోసం, కల్పనా చావ్లా లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండటం కోసం దే మేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ దాన్ని మానవ సహిత ప్రాజెక్ట్ కాస్త సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ని దే డిడ్ంట్ అలౌడ్ త్రూ దిస్ లాంచింగ్ వెహికల్. సో దట్ ఈస్ వాట్. సో ఈ ప్రయోగంలో ఉన్నటువంటి సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్లు ఓకే లేటెస్ట్గా స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందినటువంటి క్రూ 10 అనేటువంటి లాంచింగ్ వెహికల్స్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద రిటర్న్ టు ద ఎర్త్. భూమి మీదకి మరలా తిరిగి రానున్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు రిటర్న్ టు ద ఎర్త్ ఆన్ ద March 19th, 2024. సో వెళ్ళేటప్పుడేమో స్టార్ లైనర్ వాహక నౌకలు వెళ్ళారు. ఓకే, సో దాంట్లో క్రయోజెనిక్ ఇంజిన్ ఉంది. క్రయోజెనిక్లో హీలియం లీకేజ్ ఉండటం వల్ల దే వర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిటర్న్ బ్యాక్ టు ద ఎర్త్ ఫ్రమ్ ఐఎస్ఎస్. సో స్టార్ లైనర్ని నమ్మలేకపోయారు. ఓకే, అప్పటికే బోయింగ్ మీద అనేక రకాలైనటువంటి వివాదాలు, ఫ్లైట్లో అనేక రకాలైనటువంటి ఇష్యూస్ జరుగుతూ వచ్చినాయి. సో June 6th వెళ్ళిన వాళ్ళు March 19th, 2025 వరకు దే ఆర్ అనేబుల్ టు కమ్ బ్యాక్ టు ద ఎర్త్. ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ద నాసా యాజ్ వెల్ యాజ్ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్లో చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తూ వచ్చాయి అన్నమాట. సో బేసిక్ పాయింట్ ఏంటంటే స్టార్ లైనర్ ఇటువంటి ఇంధనాన్ని కలిగి ఉంటుంది క్రయోజెనిక్, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ క్రూ 10 క్రయోజెనిక్ ఇంధనాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఇక్కడ హీలియం లీకేజ్, హైడ్రోజన్ లీకేజ్ కదా, హీలియం లీకేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. సో దీన్ని సింపుల్గా నోట్ చేసుకుంటూ పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.